నీ మరణం మాకు చేదు జ్ఞాపకం. నువ్వు భౌతికంగా మాకు దూరమైన మా అందరి హృదయాల్లో జీవించే ఉంటావు. వి మిస్ యూ సిలార్. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశములు కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించబడినవి కావు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. ఇదేదో ఒక భయానకమైన వైరస్ అని, భయానక పరిస్థితి అని చెప్పి అంత పానిక్ బటన్ నొక్కాల్సినంత పరిస్థితి, అంత అవసరము, రోగము అని కూడా చెప్పాల్సిన పని లేదు. ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్. సో బ్లీచింగ్ పౌడర్ దాని మీద వేసేస్తే ఒక 6 hours పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. నాకు మొన్న ఒక సైంటిస్ట్ ఫోన్ చేశాడు, సార్ ఇది బక్వాస్ ఉన్నదంతా బట్టితే నేను దానికి సంబంధించిన సైంటిస్ట్నే, ఏంది బాయ్ సమని అడిగింది. నాకు నాలెడ్జ్ లేదు ఆ విషయం ఏందన్నది. ఆయన ఏం చెప్పినంటే, సార్ ఒక విషయం చెప్తున్నాను స్పష్టంగా, ఈ కరోనా అనే దానికి అసలు ఏమి హైరత్ కావాల్సిన, హైరాణ పడాల్సిన అవసరమే లేదు. ఇంకా జ్వరమాస్ తీసుకుని గోలిపోయింది అది పారాసిటమాల్, జస్ట్ బట్టి పారాసిటమాల్ గోలేసుకోవడం సరిపోతే సార్ అని చెప్పి. భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత 2 రోజులుగా తగ్గుతూ వస్తుండడం ఊరటనిస్తోంది. ఎవడరాది క్లైమాక్స్ వేయాల్సిన వీడియో ఇప్పుడేసాడు. జనాలు చూడాల్సిన స్టోరీ చాలా ఉంది, తిప్పండి. సీనివాడికి ఫోన్ చేద్దాం. ఎక్కడరా? టిఫిన్కి వచ్చారా? అక్కడేం చేస్తున్నావురా? టిఫిన్ దేనికి వస్తారా? టిఫిన్ చేయడానికి వస్తారు. సరే కానీ వచ్చేటప్పుడు నాకు 2 పూరి తీసుకురా. డబ్బులు ఓడిస్తారు. ఇక్కడికి రారా, ఇస్తా గానీ. డబ్బు కొట్టు, టిఫిన్ పట్టు. ముందు ఇక్కడికి రా, ఇస్తా గానీ. చావుకు తెస్తాలే. టిఫిన్ తీసుకొస్తానన్నాడు, ఈలోపు బ్రష్ చేసి వద్దాం. ఏంది వీడు ఇంకా రాలేదు? ఆకలవుతుంది. అరగంట అవుతుంది, ఏంది ఇంకా ఇటు రాలేదు? హలో, ఏందిరా అరగంట అవుతుంది ఇంకా రాలేదే? ఆకలి అవుతుందిరా, త్వరగా రా. సరే అయితే. బాబు ఎడిటర్, ఇదే సీన్కి ఇంకా మ్యూజిక్ పెట్టు. అభి దేఖో. రావడానికి ఇంతసేపు ఏంట్రా? బోర్డు పనులకి వచ్చిందని మా ఫ్రెండ్ చెప్పాడురా. అటు నుంచి రావడం ఎందుకని మొత్తం తిరిగి వచ్చేసరికి ఈ టైం అయింది. సరే ఆగు, శానిటైజర్ తీసుకొస్తా. టిఫిన్ ఏం తీసుకొచ్చావరా? టిఫిన్ సంగతి పక్కన పెట్టలే కానీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు చెప్పరా? బోడిపాలెం సందులో నుంచి. ఒక్క నిమిషం, నువ్వు ఎక్కడ ఆగరా?
అరే ఏంట్రా ఈ అవతారం? అరే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నోరు తెరు. ఎందుకురా? చెప్తా కానీ తెరువు. అరే ఏంట్రా ఇది? సర్లే లోపలికి రండి. అనుష్క యశ్వంత్, ఈ షర్ట్ తీసుకోరా, సరిపోయిద్ది నీకు. ఏమైనా కలర్స్ ఉన్నప్పుడు మార్చి తీసుకుందువు, కానీ ఈ క్వాలిటీ బాగుంటుంది. దాని తగ్గట్టు క్వాలిటీ బాగుంటుంది. ఎక్సెల్ సైజ్ అయితే నీకు సూపరు. 450 మాత్రమే తీసుకో, లేదంటే నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తా. కలర్స్ వస్తూ ఉంటాయి, అప్డేట్ వస్తూ ఉంటాయి, తీసుకో. ఎవరు నువ్వు? నీకే కనుక మూతి మీద మీసం ఉంటే నా ముందుకు వచ్చి నిలబడు, నువ్వు నేను చూసుకుందాం. వస్తున్నా నాగవే. వచ్చానే, దమ్ముంటే నా ముందుకు రావే కరోనా ముండా. కరుణ గో గో కరుణ, కరుణ గో కరుణ గో గో కరుణ. పోవే పో పో కరుణ, పోవే పోవే దొంగ ముండా, పోవే పో పో పోవే 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 పోవే. రేలే ఏంట్రా మాకు ఈ రాత్రిపూట కూడా నిద్రపోనివ్వకుండా? సర్లే పడుకో. ఇక ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే 8 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆందోళన నెలకొంది. ఏమైందిరా? ఆని చూడు. రే రే ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు? ఏంట్రా ఈడు లైఫ్ వీడు. వాడి సంగతి నేను చూసుకుంటా కానీ నీకు ఆఫీస్ టైం అవుతుంది, బయలుదేరు. రే లే, ఇలా కాదు కానీ హాస్పిటల్కి వెళ్దాం పదా. మే ఐ కమింగ్ డాక్టర్? ఎస్ కమిన్. మిత్రలో పేషెంట్ ఎవరు? ఈడు. తనుండి నువ్వు బయటికి వెళ్ళు. నీకు ఉందిరా ఇప్పుడు? మీ ప్రాబ్లం ఏంటి? మధ్యాహ్నం 2 దాటితే బయట తిరగనివ్వట్లేదు డాక్టర్. తిరిగితే పోతావురా? భయం వేస్తుంది డాక్టర్. ఎందుకమ్మా? మొన్న ఆ పక్కన వచ్చింది, నిన్న ఈ పక్కన వచ్చింది. ఎవరమ్మా? నిన్న మా ఇంటి పక్కన కూడా వచ్చింది. ఏ తెలీదా? మా ఇంటికి కూడా వచ్చింది. మీ ఇంటికి కూడానా? అందుకే డాక్టర్ భయపడుతుంది. మీ ఇంటికి కూడా పంపించమంటావా? నా దగ్గరికి పంపించొద్దు, నేను అసలే భయపడి చేస్తున్నా. అవును, ఇంతకు ఎవరిని పంపిస్తారు? నువ్వు అనుకున్న వాళ్ళనే. ఎందుకే నువ్వెవరిని అనుకుంటున్నా? నేను కరోనా గురించి చెప్తున్నా డాక్టర్. అది ముందు అది చెప్పు గాడిదా. నీ ట్రీట్మెంట్కి మందు లేదు. నువ్వు బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్ లోనికి పంపు. సరే డాక్టర్.
చెప్పరా. మన ఫ్రెండ్ జిమ్మర్ చనిపోయాడు రా. వాడు చనిపోవడం ఏంట్రా? మనిషి దిట్టంగా ఉంటాడైతే. అసలు ఎలా జరిగింది? వాడికి కరోనా పాజిటివ్ వచ్చి 10 days అవుతుంది. ఇంట్లో నుండి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. టీవీలో కరోనా వల్ల మరణాలు ఎక్కువ చూపించేసరికి భయపడి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. హాస్పిటల్లో కరోనా పేషెంట్స్ అందరికీ ఒకే వార్డులో ఉంచడం వల్ల ఎక్కువగా భయపడిపోయాడు. కరోనా పేషెంట్స్ అందరినీ ఒకే వార్డులో ఉంచడం వల్ల వాడు ఎక్కువగా భయపడాడని చెప్తున్నారు. యాక్చువల్గా అయితే వాడు కరోనా కూడా అంత ఎక్కువేం లేదంట. వాడు చనిపోవడానికి రీజన్ కూడా ఎక్కువ భయపడ్డమే. మరి బాడీ సంగతి ఏంటి? బాడీ అయితే ఇవ్వరంట్రా. నువ్వెక్కడున్నావు ఇంతకీ? రూమ్ బయట ఉన్నాను రా. సరేరా, కొంచెం జాగ్రత్తగా ఉండండిరా. సరేరా. యశ్వంత్ కూడా భయపడుతున్నాడు. మరి వాడి సంగతి ఏంటి? సరే చూద్దాం పద. ఎరా చెప్పరా. మా ఫ్రెండ్ జిమ్మర్ తెలుసుగా? తెలుసు. వాడు చనిపోయాడు రా. ఎలా రా? కరోనా వల్లరా. అందుకేరా నేను భయపడుతుంది. అసలు వాడు ఎలా చనిపోయాడు తెలుసా నీకు? ఇప్పుడే చెప్పావుగా కరోనా వల్లని. దానికి ముందు వాడు చాలా ఎక్కువ భయపడ్డాడు. వాడికి ఉన్నదాన్ని బట్టి చూస్తే కరోనా కూడా ఈజీగా ఓడించగలడు. మరి అలాంటోడు ముందు వాడి యొక్క ఆత్మవిశ్వాసం కోల్పోయాడు. అసలు పొద్దున్న డాక్టర్ ఏమన్నాడు తెలుసా? ఏం చెప్పాడు రా? మీ ఫ్రెండ్కి ఏమైంది సార్? మా ఫ్రెండ్కి బిట్లాన్సరా? ఇంకా బతకడా? కొన్ని రోజులేనా? అరే ముందు నేను చెప్పేదని రా బాబు. ఇంకేం చెప్తా సార్? మీరు పాడడి చేసుకోమంటారు, చివరి రోజులు సంతోషం ఉంచమంటారు, అంతే కదా? అరే మీరంతా ఒకే ఏరియా అంటారా? చెప్పిన మాట పూర్తిగా వినరా? మీరు రావాల్సింది ఇక్కడికి కాదు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి. అక్కడికి పోండి ఫస్ట్. అదేంటి సార్ అలా అంటారు? మరి లేకపోతే ఏందయ్యా, మీ ఫ్రెండ్కి ఏం కాలేదనే లోపే నీలో నువ్వే మొత్తం అనేసుకుంటున్నావు. ఏం కాలేదా? ఏం కాలేదా అంటే ఏమన్నా అయితే బాగుండు అనుకుంటున్నావా ఏంటి? చీచి, అలా ఎందుకు అనుకుంటాను సార్? మరి నువ్వు చెప్పేది అలానే ఉంది. ముందు నేను చెప్పేది విను. మీ ఫ్రెండ్కి మెడిసిన్ వాడు. తను ఎక్కువగా భయపడుతున్నాడు, తనకు ధైర్యం చెప్పండి. మరలా ఎప్పుడు రమ్మంటారు సార్? మీకు దండమయ్యా, మీరు మళ్ళీ నా క్లినిక్ రాకండి. మీ వల్ల నాకు మెంటల్ ఎక్కేటట్టుంది. బాబు డాక్టర్ పిచ్చి ఎక్కినట్టుంది. నువ్వు ధైర్యంగా ఉంటే ఏదైనా సాధిస్తావు. నిన్ను నువ్వు నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు నిన్ను? నేనేమనుకుంటున్నానంటే మనమంతా ఒక టీమ్గా వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పొద్దామని. ఎక్సలెంట్ రా. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతాం? మరి ఎప్పుడే ఎందుకు మామ, ఇప్పుడే మన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేద్దాం. మాకు హై ర్యాబిట్, కాల్ మై ఫ్రెండ్స్. సార్ బయటికి రండి. బయటదండి.
చివరిగా ఒక మాట, మీరు ధైర్యంగా ఉన్న నలుగురు ధైర్యం చెప్పండి. దేశంలో కరోనా కేసులు తగ్గుతూనే ఉన్నాయి. కొత్తగా 1,14,000 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజు 20,36,000 మంది పరీక్షలు నిర్వహించారు. వరుసగా 10వ రోజు 2 లక్షల లోపు కేసులు వచ్చాయి. కొత్త కేసులు నమోదు 59 రోజుల కనిష్టానికి చేరుకుంది. రికవరీ రేటు భారీగా ఉంది. కొత్త కేసుల కంటే రికవరీ కేసులే అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. గడిచిన 24 గంటల్లో 1,89,000 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గత 2 రోజులుగా తగ్గుతూ వస్తుండడం ఊరటనిస్తోంది. సెకండ్ వేవ్ తో అల్లాడిన దేశం కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా ప్రళయం సృష్టిస్తున్న వేళ లెక్కలు కొన్ని ఊరట కలిగిస్తున్నాయి. వారం 10 రోజులుగా వస్తున్న వార్తలు అసలు ఒక నెల పోతే బతికి బట్ట కడతామా అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రికవరీ రేటు ఆశలను సజీవం చేస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం మరణాల రేటు 1.12% ఉంది. అంటే మొత్తం కేసుల్లో 1% మాత్రమేనని చెబుతోంది. ఈ లెక్కన చూసుకుంటే దాదాపు 99% మంది కోవిడ్ నుంచి కోలుకుని బయటపడుతున్నారని అర్థమవుతోంది. సమాప్తం. నమస్కారం. ఈ రోజుల్లో జనాలు మరణిస్తుంది కరోనాతో కాదు, అది ఎక్కడొచ్చేస్తుందో అని అనుక్షణం భయపడుతూ చేస్తున్నారు. కోవిడ్ వచ్చిన వాళ్ళకి ధైర్యం చెప్పకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ ముందే కోవిడ్ గురించిన విషయాలు చెప్పి భయాన్ని పెంచకండి. నిజానికి 10 మందిలో 4 చనిపోతుంది భయం వల్లే. ముందుగా టీవీలో వచ్చే వార్తలు చూడడం మానేయండి. మనకు కావాల్సిన డబ్బు కాదు, గుండెల్లో ధైర్యం. గుర్తుంచుకోండి, మనం పోరాడాల్సింది భయంతో కాదు, వ్యాధితో.